వెల్కమ్ టు కేవీటీవీ. ఈరోజు మాజీ మంత్రి 53వ పుట్టినరోజు సందర్భంగా చిన్నకోడూరు మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం చౌరస్తాలో హరీష్ రావు గారి అభిమానులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ, హరీష్ రావు గారు సిద్దిపేట ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉండటము ఇక్కడి ప్రజలు అదృష్టమని, తెలంగాణలో సిద్దిపేటను అగ్రగామిగా నిలిపి యావత్ భారతదేశం సిద్దిపేటను చూసే విధంగా తీర్చిదిద్దారని, విద్యా అభివృద్ధిలో అగ్రగామిగా ఉందని, నిరంతరం ప్రజల కోసం పరితపించేవాడు హరీష్ రావు గారు అని, ఆయన 1000 వసంతాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే పాలాభిషేకం చేయటం జరిగిందని, అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ పోషయ్య, రమేష్, ప్రభాకర్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ ముదిరాజ్ సంఘం చౌరస్తాలో మరి అన్ని కులాల ప్రజలు, మరి మన అపార భగీరథుడు రైతుల కోసము, తెలంగాణ ప్రజల కోసము మరి ప్రదాత, మరి మన స్వరాష్ట్ర సాధకుడు కన్నీరు హరీష్ రావు గారి బర్త్డే, మరి వారికి పాలాభిషేకం చేసి మరి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నకోడూరు గ్రామ బీసీ కాలనీ ప్రజల పక్షాన, మరి ఈరోజు హాజరైనటువంటి అందరి పక్షాన, అదేవిధంగా మా ముదిరాజుల పక్షాన మరి ప్రత్యేకమైనటువంటి మరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. హరీష్ రావు ఒక వరం. హరీష్ రావు కనుక సిద్దిపేటలో లేకుంటే, ఆయన ఎమ్మెల్యేగా రాకుంటే, మాకు మంత్రిగా లేకుంటే సిద్దిపేట అభివృద్ధి అనేది కుంటుపడేది. ఈరోజు సిద్దిపేట సస్యశ్యామలంగా మరి భారత చిత్రపటంలో మరి భారతదేశమే, యావత్ భారతదేశము ఈ వైపు చూసే విధంగా కేసీఆర్ గారి సహకారంతో మరి చిన్నకోడూరు మండలంలో 2 రిజర్వాయర్లను మరి ఇక్కడ నిర్మించాడు. మరోటి రంగనాయక నుంచి మరి చిన్నకోడూరు మండలాన్ని మరి హరికన్నా అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ రోజు ఈ 2 ప్రాజెక్టుల ద్వారా మరి నీళ్లు వరి పంటలే, కేవలం వరి పంటలు 2 పంటలు పండిస్తూ మరి సుభిక్షంగా ఉంటున్నటువంటి పూర్తి చేయడం అనంటే అంత ఆషామాషి కాదు. ప్రయాసాలు కోర్చి రేయింబవులు కష్టించి మరి ఆయన మరి నిద్రపోకుండా ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడంలో మరి కరువుని పూర్తి స్థాయిలో పారదోలినటువంటి మహోన్నతుడు మరి కేసీఆర్ శిష్యుడు, కేసీఆర్ మేనల్లుడు, సిద్దిపేటను అటు తెలంగాణ సస్యశ్యామలంగా నిలిపినటువంటి మహోన్నతుడు. మరి ఆయన ఎప్పుడు ఎల్లకాలము ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. మరి 100 వసంతాలే కాదు, 1000 వసంతాలు కూడా ఆయన ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలి. మా కోసం, ఆయన కోసం కాకుండా
మామ ఇటు చూడు బాపు